కూడా అన్యోన్యంగా జీవితాంతం అలానే ఉండాలి అని చెప్పి ఈ జీలకర్ర బెల్లం అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా స్వామి వారి యొక్క కళ్యాణాన్ని ఇస్తున్నాం. మనందరం కూడా కళ్యాణ మహోత్సవాన్ని కన్యాదానమహం కరిష్యే. శ్రీరామచంద్ర స్వామి వారికి కన్యాదానం అనేది చేస్తున్నాం. మనం ఇప్పుడు మరి చేసేటప్పుడు ఆ భగవంతుడు అయినటువంటి ఓం ధనమక్షర్ధనం వాయుధనం భూజోధనం వసు ధనమింద్రో బృహస్పతి ధనమింద్రో పూజ కావాలి కాక ఇదబెట్టు అని చెప్పేసి ఆ యొక్క భగవంతుని కోరుకోండి స్వామికి. ఓం ప్రకృతేన విద్యాయ నమః సర్వభూత హిత ప్రధాన శంకాను విభూత్యేన సురభ్యేన పరమాత్మికానువాద్యేన పద్మాలయాను సర్వాష్ట సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నా మాంగళ్య దేవతాభ్యో నమః. దర్శనం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. టెంపుల్ని కూర్చోండి. అదే టెంపుల్లో సాములు 20 కిలోమీటర్లు ఉదయం నుండి బాల్కొండ నియోజకవర్గంలో గల రామాలయాలను సందర్శిస్తూ ఇక్కడ లొద్దిరామన్న టెంపుల్లో రాముల వారి ఆశీర్వాదం కోసం శ్రీరామనవమి రోజున గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం స్వామివారిని దర్శించుకోవాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలపైన, రైతాంగం పైన ఆయన కృపా కటాక్షాలు ఉంచి రాబోయే సంవత్సర కాలం పాటు అన్ని రంగాలలో, వ్యవసాయ రంగాలలో, వ్యాపార రంగాలలో, అన్ని రంగాల అభివృద్ధికి ఆ స్వామివారి సహాయ సహకారాలు ఈ జిల్లా ప్రజలకు అందించాలని కోరుకుంటూ, జిల్లా ప్రజలందరికీ కూడా జై శ్రీరామ్. మన భీమవరం మండలం పిత్రి గ్రామం. ఇక్కడ లొద్ది గ్రామంలో కొంత జాతర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నవమి రోజున జాతర జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే స్వామివారి స్వయంభూగా వెలిసి ఉన్నాడు. ఇప్పుడు కాకుండా మా తాతల కాలం నుంచి ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. ఇక్కడ స్వామివారు వనవాస సమయంలో ఇక్కడ సంచరించడానికి నిదర్శనం ఏమిటంటే, స్వామివారు సంచరించినటువంటి స్వామివారి కోనేరులో స్నానమాచరించి ఇక్కడ లింగం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ లింగాలు 2002లో మా గుడి పునర్నిర్మాణంలో భాగంగా బయటపడ్డాయి. దానివల్ల భక్తులు అశేషమైన జనం ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు మా గ్రామ కమిటీ, దేవస్థాన కమిటీ తరఫున అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్న సౌకర్యం కూడా నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం నవమి రోజున ఇక్కడ స్వామివారిని కళ్యాణం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రతి నెల అన్నసత్రం యజ్ఞం చేయడం జరుగుతుంది. ఇక్కడ అశేషమైన భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు.